Loving and Heavenly Father, we thank you for bringing us into your presence once again to hear your word. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, మాకు వాక్యం వినడానికి మరొక అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. We need your strength. మీ బలము, మీ శక్తి మాకు కావాలి. We need your help. మీ సహాయం మాకు కావాలి. Give us your word. మీ వాక్యం మాకు దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now we dwell upon the crowns. కిరీటములను గూర్చి మనము ధ్యానిద్దాము. Crowns are not for the unbelievers. అవిశ్వాసులైన వారికి కాదు కిరీటములు. Those who were repented and working for the Lord. మారు మనసు నొంది ప్రభువు కొరకు ప్రయాసపడు వారికి. We know there is rapture. మనకు ఎత్తబడుటను గూర్చి తెలుసు. As a believer, you will be brought into the presence of Christ. విశ్వాసిగా నీవు దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడాలి. Christ will be sitting upon the judgment seat. తీర్పు సింహాసనము పైన క్రీస్తు సింహాసనాసీనుడై ఉంటారు. As we heard last time, it is Bema in Greek. మనము గత వారము చూసిన రీతిగా బేమా అనేటువంటి పదముతో ఆ తీర్పు సింహాసనమును గురించి మనము ధ్యానించాము. To be examined and rewarded. పరీక్షింపబడుటకు, అదే రీతిగా బహుమానము నొందుకొనుటకు. According to his work, this is not a tribunal. పనికి తగినటువంటి చెల్లింపు కాదు అది. It is similar to the judgment at the Greek Olympic Games. గ్రీక్ ఒలింపిక్ గేమ్స్లో అది ఉపయోగించబడేటువంటి పదము. The winner comes and receives the prize. విజేత వచ్చి తను పొందుకున్న బహుమానాన్ని తీసుకుంటాడు. The reward is to be bestowed at the judgment seat. ఆ తీర్పు సింహాసనం ఎదుట రావాల్సిన బహుమానం అనేది అందజేయబడుతుంది. The judgment seat of Christ. క్రీస్తు యొక్క తీర్పు సింహాసనము. Yeah, you will receive crowns. అక్కడ నీవు కిరీటములను పొందుకుంటావు. Thy saints reign with Christ. ప్రభువు యొక్క పరిశుద్ధులు క్రీస్తుతో పాటు రాజ్యమేల్తారు. Do you not know that the saints shall judge the world? మరి పరిశుద్ధులు లోకమును ఏలుతారు అనే సంగతి నీకు తెలియదా? But Paul says, what is this? For simple things you are going to the world to be judged. 1 Corinthians 1 కొరింథీ 6th chapter 6వ అధ్యాయము and 2nd verse. 2వ వచనము. Do you not know that the saints shall judge the world, and if the world shall judge you? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? Are you unworthy to be judged in smallest matters? మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? Revelation 20th chapter ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చూద్దాము. and verse 6. 6వ వచనము. Blessed and holy is that hath part in the first resurrection. ఆ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు. No such, the second death will not rule over them. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. Simply many people in the churches, they go to judgment in the world, to judicial authority. చాలా చర్చిలలో లేదా సంఘాల్లో ఉన్నవారు వారి సమస్యలు తీర్చబడుటకై కేవలము వారు లోక సంబంధమైనటువంటి న్యాయ సింహాసనము లేదా కోర్టులకి వెళ్తూ ఉంటారు. For eldership, లేదా వారి పెద్దరికం కొరకు, లేదా in money matters, ఈ ధన సంబంధమైన విషయాల గురించి, in land matters. లేదా భూ సంబంధమైన విషయాల గురించి. They don't have faith. వారికి విశ్వాసం ఉండదు. All over the world, people
Simply go to advocates, judges, and so on. లోకంలో ఎక్కడ చూసినా చాలా వరకు జనాలు లాయర్స్ దగ్గరికి వెళ్తారు, న్యాయం తీర్చేటువంటి ఆ కోర్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. Even in church buildings, they quarrel and fight. అంత మాత్రమే కాక సంఘంలోనే లేదా చర్చిల్లోనే వారు గొడవ పడుతూ ఉంటారు. What a shame it is. ఎలాంటి సిగ్గుకరమైన పరిస్థితి అది. If you are a elder in the church, నీవు సంఘంలో సంఘ పెద్దవైనట్లయితే how can you fight? ఎలాగా నీవు పోట్లాడగలుగుతున్నావు? In some churches, for money matters, they quarrel and fight. కొన్ని సంఘాల్లో ధన సంబంధమైన విషయాల నిమిత్తమై వారు పోట్లాడుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, and hit one another. ఒకరినొకరు కొట్టుకుంటారు. What a shame to the name of Jesus. యేసు నామమునకు ఎలాంటి సిగ్గు అది. But we are called as priests, కానీ మనమైతే యాజకులము అని పిలువబడుతున్నాము. priests of God and of Christ, దేవునికి క్రీస్తునకు యాజకులమై ఉన్నాం మనం. and we shall reign with Christ. అదే రీతిగా క్రీస్తుతో పాటు మనము రాజ్యమేలు వారమై ఉన్నాము. The position will be determined by how you fellowship with suffering Christ. ప్రభువుతో నువ్వు ఎలాగ పాల్పొందుతున్నావు అనే దానిని బట్టి ఆ స్థానం అనేది నీకు ఇవ్వబడుతుంది. That will happen at the judgment seat of Christ. క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట అది జరుగుతుంది. How you are fellowshipping with Christ. ప్రభువుతో ఏ రీతిగా నీవు సహవాసం చేస్తున్నావు? How you are moving with Christ. క్రీస్తుతో ఎలాగా నువ్వు నీ వ్యవహారం జరిగిస్తూ ఉన్నావు? How you are loving Christ. క్రీస్తును ఎలాగూ ప్రేమిస్తూ ఉన్నావు? Is he your friend? ఆయన నీ స్నేహితుడా? If he is your friend, ఆయనే నీ స్నేహితుడైతే he will help you. ఆయన నీకు సహాయం చేస్తారు. You don't want anything in this world. అలాంటప్పుడు ఈ లోకంలో మరి ఇంకేది నీకు అవసరం అనుకోవు. Whatever we are, that is of Christ. మనకున్నది ఏదైనా అది క్రీస్తుదే. Then you will not think suffering by losing something. అలాంటప్పుడు నువ్వు శ్రమని గూర్చి అయితేనేమి లేదా ఏదైనా పోగొట్టుకుంటానని గాని నువ్వు తలంచవు. When you think of heaven, నీవు పరలోకంను గూర్చి తలంచినప్పుడు all the things in heaven are yours. పరలోకమందు ఉన్నవన్నీ కూడా నీవి. All the wonders in heaven are yours. పరలోకంలో ఉన్న అద్భుతాలు అన్నీ కూడా నీవే. Why you are thinking about something else? అలాంటప్పుడు మరి ఇంకా దేని గూర్చో నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? Which is of no use. ప్రయోజనం ఏమీ లేని దాని గురించి. You will be walking in the golden streets. నీవు బంగారు వీధులలో నడుస్తావు. And you will not be earthly minded. అలాంటప్పుడు నీవి భూ సంబంధమైన మనసు కలిగి ఉండవు. Your citizenship is heaven. నీ పౌరసత్వం అనేది పరలోకమందున్నది. So you should not think about earthly things. అలాంటప్పుడు నీవు భూ సంబంధమైన వాటిని గురించి తలంచనే వద్దు. You will never think of loss and gain. లాభము నష్టమును గూర్చి నువ్వు ఎన్నడూ తలంచకూడదు. You will never think that you have lost something of this world. ఈ లోక సంబంధమైనది ఏదో నేను పోగొట్టుకున్నాను అనేది నువ్వు తలంచనే కూడదు. Paul clearly understood of all these things. పౌలు స్పష్టంగా ఈ సంగతులన్నిటినీ అర్థం చేసుకున్నాడు. That's why you must read the letters of Paul. అన్నిమిత్తమే పౌలు రాసిన ఉత్తరములను మనం చదవాలి. He speaks of the coming glory. అతడు రాబోయే దేవుని మహిమను గూర్చి మాట్లాడాడు. Paul clearly speaks of the reward waiting for us. పౌలు స్పష్టంగా మన నిమిత్తము వేచి ఉన్నటువంటి బహుమానము ఎట్టిదో అనేది చెప్పి ఉన్నాడు. What are the rewards? ఏంటి ఆ బహుమానాలు? They are crowns. కిరీటాలు. First, the crown of life. మొట్టమొదటగా జీవ కిరీటము. This crown of life is mentioned twice in the scripture. ఈ జీవ కిరీటము అనేది వాక్యంలో 2 మార్లు ప్రస్తావించబడింది. It is often spoken of about martyrs. హతసాక్షులను గూర్చి అది చెప్పబడినటువంటిదిగా కనబడుతుంది మనకు. That will be given to the person
who died for Christ. క్రీస్తు నిమిత్తము హతసాక్షులైన వారికి ఇవ్వబడేటువంటిది ఆ జీవ కిరీటము, Which are faithful unto death. మరణము వరకు నమ్మకంగా ఉన్న వారికి ఇవ్వబడింది. James, 1st chapter, యాకోబు 1వ అధ్యాయము 12th verse. 12వ వచనము. Blessed is the man that endureth temptation, శోధన సహించువాడు ధన్యుడు. for when he is tried, he shall receive the crown of life. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. That is promised by God. ఆ కిరీటము ప్రభువు వలన వాగ్దానం చేయబడింది. So we love him కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. because he loved us. ఎందుకనగా ఆయన ముందు మనల్ని ప్రేమించారు. How did he prove his love? ఆయన తన ప్రేమని ఎలాగా రుజువు చేసుకున్నారు? By dying himself on the cross for us. మన నిమిత్తము సిలువలో తన్ను తాను అప్పజెప్పుకొని మరణించుటను బట్టి రుజువు చేసుకున్నారు. Let us think of Church of Smyrna. స్ముర్ణ సంఘమును గూర్చి చూద్దాము. Revelation 2nd chapter, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10th verse. 10వ వచనము. Fear none of those things which thou shalt suffer. Behold, the devil will cast some into prison. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండును. That he may be tried for 10 days. 10 దినములు మీకు శ్రమ కలుగును. You will have tribulation. మీరు శ్రమను పొందుకునేటువంటి సమయం ఉన్నది. If you don't want suffering, మీకు శ్రమలు వద్దు అని అనుకుంటే, if you don't want tribulation, హింస వద్దు అనుకుంటే, you are not worthy. మీరు ఎంత మాత్రం యోగ్యులుగా ఉండలేరు. You will not get any crown. అలాంటప్పుడు ఏ కిరీటము మీకు దొరకదు. We often refer to the eternal life as a crown or a reward. తరచుగా ఈ నిత్య జీవమును ఒక కిరీటముతో పోల్చుకొని మనము పొరపాటు పడుతూ ఉంటాము. If you are saved, ఒకవేళ నీవు రక్షణ పొంది ఉంటే it is not a crown. అది కేవలం ఒక కిరీటం కాదు, It is a gift by Jesus. అది ప్రభువు వలన నీకు లభించినటువంటి బహుమానము. By accepting you as the child of God. నిన్ను దేవుని బిడగా అంగీకరించుట అది. So the crown of life is otherwise a special reward. మరి మరో రీతిగా చెప్పాలంటే ఈ జీవ కిరీటము అనేది ఒక ప్రత్యేకమైన నువ్వు పొందుకునేటువంటి బహుమానము. It is an honored position. అది ఎంతో గౌరవించదగిన స్థానము. Honored position in the government of Christ during millennium. 1000 ఏళ్ల పరిపాలన సమయంలో ప్రభువు వలన ఇవ్వబడేటువంటి ఉన్నతమైన గౌరవించదగినటువంటి స్థానం అది. Secondly, రెండవదిగా incorruptible crown. అక్షయ కిరీటము. 1 Corinthians 1 కొరింథీ 9th chapter 9వ అధ్యాయము and verse 25. 25వ వచనము. Every athlete exercises self-control in all things. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. Why? ఎందుకు? In their mind, they want to win the prize. వారి మనసులో ఎప్పుడు వారు నేను బహుమానమును సాధించాలి అనే మనసు కలిగి ఉంటారు కనుక They will get wreath. వారు ఆ విజయం పొందిన తర్వాత ఎర్రని పతాకమును దాన్ని పొందుకుంటారు. But ours is a unperishable wreath. అయితే మరి మనది ఆ విధమైనది కాదు, Unperishable. అది క్షయమైపోయేది కాదు. 1 Corinthians 9:26. 1 కొరింథీ 9:26 From 25th you read. 25వ వచనం నుంచి
వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. So, athlete will be very careful. ఆ పరిగెత్తేటువంటి వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. They have to box. వారు బాక్సింగ్ చేయాలి. For that, Paul says, he is not like beating the air. అందు నిమిత్తమే మరి పౌలు చెప్తూ ఉన్నాడు, గాలితో పోరాడినట్లుగా పోరాడట్లేదు అని. Why? ఎందుకు? He want to win the race. అతడు ఆ పందెపు రంగమందు విజయం పొందాలి అనుకుంటున్నాడు గనక. 27 much. 27వ వచనము, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబర్చుకొంచున్నాను. I discipline my body నేను నా శరీరమును క్రమపరుచుకుంటున్నాను, and keep it in control, దాన్ని క్రమంలో నలగగొట్టి లోపరుచుకుంటున్నాను. lest after preaching to others, I myself should be disqualified. లేదంటే ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో. So that what we must teach to the believers. మరి ఇతర విశ్వాసులకు మనము బోధించవలసింది అదే. Even to the children also, we have to teach them these things. పిల్లలకు సైతము మనం ఈ విషయాలే బోధించాలి. Salvation is God's greatest gift. రక్షణ అనేది ప్రభువు ఇచ్చే గొప్ప బహుమానము. It can neither be earned or bought. అదేది మనము కష్టపడి సంపాదించుకునేది కాదు, లేదా కొనుక్కునేది కాదు. Paul knew about the race. పౌలుకు పందెముల గూర్చి తెలుసు. Now he is referring as incorruptible crown. మరి ఈ సమయంలో పౌలు అక్షయ కిరీటమును గూర్చి చెప్తూ ఉన్నాడు. It's a reward. అది ఒక బహుమానము. Do you want the reward? మరి నీవు బహుమానం పొందుకోవాలి అనుకుంటున్నావా? Discipline your body. అలాగైతే నీ శరీరమును నువ్వు లోబరుచుకో. People think I am not able to control. ప్రజలు సాధారణంగా నేను అదుపులో ఉండలేకపోతున్నాను లేదా క్రమపరుచుకోలేకపోతున్నాను అంటారు. They think it is a physical urge. అది ఒక భౌతిక సంబంధమైన తాపత్రయమే అనుకుంటారు. At the same time, they must think of the incorruptible crown and the rewards. కానీ మరొక రీతిగా ఈ అక్షయ కిరీటమును గూర్చి, ఈ బహుమానమును గూర్చి తలంచాలి. That's why you must bear the marks of the body of Christ. అందు నిమిత్తమే మరి క్రీస్తు యొక్క శరీరమందు ఆయన కలిగి ఉన్న గాయములను నీవు భరించాలి, పొందుకోవాలి. First Thessalonica, మొదటి తెస్సలోనిక 2nd chapter, 2వ అధ్యాయము verse 10. 10వ వచనము. Paul says, witnesses and God also, how holy and justly and unblameable are behaved of ourselves among you. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. And you know everything, how I manage myself. ఏ రీతిగా నేను సమస్త విషయాలు ప్రవర్తించానో మీకు తెలుసు. At least now, కనీసం ఇప్పుడు అయినా be careful. జాగ్రత్తగా ఉండండి. Bring your body under control. మీ శరీరమును లోబర్చుకోనండి, క్రమపరచుకోనండి. Your body wants to go as it pleases. మీ శరీరము దాని ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. It's like donkey. అది కేవలం ఒక గాడిద. Sometimes it is like a monkey. కొన్ని మార్లు అదో కోతి వలె ఉంటుంది. So you should not behave as the body likes. కాబట్టి నీ శరీరము ఏ రీతిగా ఇష్టపడితే ఆ రీతిగా నువ్వు వ్యవహరించుకునే కూడదు. Always bring it to subjection. అన్ని వేళలా దాన్ని లోబర్చుకొనుటకు తీసుకురావాలి. Now here comes the crown of rejoicing. ఇక్కడ ఆనంద కిరీటమును గురించి చూస్తున్నాము. Paul, he won many souls. పౌలు ఎందరో ఆత్మలను రక్షించాడు. He was keeping over many churches. ఎన్నో సంఘాల పైన అతను ఉన్నాడు. This is the reward
for soul winners. ఈ ఆనంద కిరీటము అనేది ఆత్మలను రక్షించే వారికి ఇవ్వబడే బహుమానము. Those who bring souls to the Christ, క్రీస్తు కొరకు ఎవరైతే ఆత్మలను తీసుకొస్తారో they will get this crown of rejoicing. వారికి ఈ ఆనంద కిరీటం అనేది లభిస్తుంది. First Thessalonica, మొదటి తెస్సలోనిక 2nd chapter, 2వ అధ్యాయము 19th verse. 19వ వచనం. By us shall our crown of rejoicing at his coming. There is no other joy comparable to that which springs from us. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. Yeah, at the time of coming of Christ, ప్రభువు యొక్క రాకడ సమయంలో you that are saved by us, you are the crown of rejoicing. మా ద్వారా రక్షింపబడిన మీరే కదా మాకు ఆనంద కిరీటమై ఉన్నారు. You are our hope, మీరే our joy, మీరే మాకు నిరీక్షణ అయ్యున్నారు, and crown of rejoicing. ఆనంద కిరీటమై ఉన్నారు. Philippians 4th chapter, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1st verse. మొదటి వచనము. Therefore, my brethren, dearly beloved and longed for, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి. what a joy it will be, a great glory. గొప్ప మహిమను పొందుకొనుట అనేది ఎంత సంతోషకరమైన విషయము. And bringing others to salvation ఇతరులను రక్షణలోనికి నడిపించడం as a result of your efforts. నీ ప్రయాసకు ప్రతిఫలంగా. Always your effort must be winning souls. కాబట్టి అన్ని వేళలా నీ ప్రయాస అనేది ఆత్మల రక్షణ కొరకై ఉండాలి. You must bring souls to Christ. నీవు క్రీస్తు కొరకై ఆత్మలను రక్షించగలిగే వ్యక్తిగా ఉండాలి. Because the crown is ready, the reward is ready for you. ఎందుకనగా బహుమానము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 2 Timothy 4th chapter 2వ తిమోతి 4వ అధ్యాయము and 6th verse. 6వ వచనము. For I am already being poured out as a drink offering, and the time of my departure has come. నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. As a servant of Christ, he suffered a lot. క్రీస్తు యొక్క సేవకునిగా పౌలు ఎంతగానో శ్రమ నొంది ఉన్నాడు. He has become a drink offering. అతడు కేవలం పానార్పణముగా పోయబడ్డాడు. We see sugarcane. మనము చెరుకును చూసినట్టయితే That man, he puts it in the machine. ఆ చెరుకు రసం కొరకు అక్కడ ఆ వ్యక్తి ఆ చెరుకును ముందు అందులో పెడతాడు ఆ మెషిన్లో. And after receiving that, again he puts it. మరలా అది బయటకు వచ్చేసిన తర్వాత మరలా తీసి దాన్ని మరలా ఆ గడను దాంట్లో పెడతాడు మెషిన్లో. He will not keep it by 2 times. అలాగా ఓ 2 మార్లు చేసి వదిలేయడు. Again he gets into that machine. మరలా ఆ మెషిన్లోంచి దాన్ని తీసుకుంటాడు. And again he keeps into the machine. మరలా దాన్ని ఆ మెషిన్లో పెడతాడు. Then the juice comes out. అప్పుడు అందులో నుంచి రసం వస్తుంది. Like that, Saint Paul also was put into God's machine. ఆ రీతిగానే పౌలు కూడా దేవుని యంత్రములో పెట్టబడ్డాడు. Now he says, 7th verse, మరి ఈ సమయంలో అతను ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. I have fought the good fight. మంచి పోరాటము పోరాడి తిని, I have finished the race. నా పరుగు కడముట్టించి తిని, I have kept my faith. విశ్వాసము కాపాడుకొంటిని. And how about you? మరి నీ సంగతి ఏంటి? If you get some suffering, నీవు ఏదైనా శ్రమ పొందుకుంటే you make a big fuss out of that. దాంట్లో ఎంతో గందరగోళాన్ని నువ్వు తీసుకొస్తావు. Like Job, I am suffering, you say. యోబు వలె నేను శ్రమ నొందుతున్నాను అంటావు. That is a devilish word. అది కేవలము దయ్యపు మాటలు. Are you suffering like Paul? నీవు పౌలు వలె శ్రమ నొందున్నావా? Are we suffering like Christ? క్రీస్తు వలె శ్రమ నొందావా? 8th verse. 8వ వచనము. Henceforth there is laid for me
the crown of righteousness. కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. Yeah, this is another crown. ఇది మరొక కిరీటము. Fifth crown. ఇది 5వ కిరీటము, నీతి కిరీటము. Yeah, that is the reward for me, Paul says. నా కొరకు నియమించబడ్డ కిరీటము ఇది అని పౌలు చెప్తున్నాడు. And not only to me, నాకు మాత్రమే కాదు గాని but also who have loved his appearing. ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించి వారందరికీ కలిగేది అది అని చెప్తున్నారు. So these 5 crowns are waiting for you. మరి ఈ 5 కిరీటాలు అనేవి నీ కొరకు వేచి ఉన్నవి. This is not the gift of salvation. ఇది రక్షణ బహుమానము కాదు. Romans 3rd chapter, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 23. 23వ వచనము. For all have sinned and shall come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. And are justified by his grace as a gift. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. Through the redemption that is in Christ Jesus. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి విమోచనము ద్వారానే నీతిమంతులు. Now what must we do after repentance, after believing? మరి మారు మనసు పొందిన తర్వాత, విశ్వసించిన తర్వాత మనం ఏం చెయ్యాలి? First John, 1 యోహాను 3rd chapter, 3rd verse. 3వ అధ్యాయం 3వ వచనము. He that hath hope in him purifieth himself. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. We are bride. మనము వధువు అయ్యున్నాము. Bride must be busy in preparing herself for the wedding day. వధువు వివాహ దినము కొరకు తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఉండాలి. One of the ways in which believer prepares himself is being active in getting souls. విశ్వాసులు తమ్మును తాము సిద్ధపరచుకోవలసిన ఒక రీతి ఏదనగా ఆత్మలను రక్షించుట. ఆ రీతిగా సిద్ధపరచుకోవాలి. If you are a believer, నీవు ఒక విశ్వాసివైతే, if you are not bringing souls, అయినప్పటికీ ఆత్మలను మాత్రం నువ్వు రక్షింపనేరకపోతే you will lose the crowns. నీవు కిరీటములను కోల్పోతావు. There are many who do not love his appearing. ఆయన ప్రత్యక్షతను ఇష్టపడని వారు ఎంతో మంది ఉన్నారు. Revelation 22nd chapter, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12th verse. 12వ వచనము. Behold, I come quickly, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, and my reward is with me, నేనివ్వవలసిన జీతము నా యొద్ద ఉన్నది, to give every man according his work shall be. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Are you getting ready with love for his coming? ఆయన ప్రత్యక్షత కొరకు ప్రేమతో నీవు సిద్ధపడి ఉన్నావా? Are you winning souls? నీవు ఆత్మలను రక్షించగలుగుతున్నావా? Are you keeping your faith? నీ విశ్వాసమును కాపాడుకుంటున్నావా? Are you keeping your righteousness? నీ నీతిని కాపాడుకుంటున్నావా? ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా. మా పిన్ కోడ్ 534281. మా ఫోన్ నెంబర్స్ 9542037489, 9390108373.